కార్యవర్గానికి, వేదిక పైనున్న, వేదిక ముందున్న అందరికీ కూడా నమస్సుమాంజలు. టీపీజీ కేసును సింగరేణిలో మళ్ళీ కార్మికుల పక్షాన ఉండాలని కార్మికులు కోరుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. కాకపోతే అదే ధీమతోటి ఉండద్దనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉన్నది. మన వినయ్ చెప్పినట్టుగా మేము విన్నది డీజిల్ పోసే పరిస్థితిలో సింగరేణి లేదనేది వింటున్నాం. గోళీలు ఇచ్చే పరిస్థితిలో కూడా సింగరేణి లేదని వింటున్నాం. అటువంటి వాటిని మీరు డివిజన్ లెవెల్లో ఎక్కడికక్కడ తీసుకొని చిన్నగా ఖర్చు లేకుండా ఎక్కువ పోరాటం చేసే అవకాశం ఉంది. అటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని మరి 2.5 సంవత్సరాలు ఏ ప్రోగ్రాం చేయాలన్నా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం ఉంది కనుక కార్మికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రూపాయి తీసుకోకుండా మాకేమన్నా రూపాయి ఇచ్చి పని చేయాలంటే పరిస్థితులు వచ్చినాయి కనుక ఇంతకుముందేమో లీడర్కు ఇచ్చి పని చేయించుకునేటోళ్ళు. ఇప్పుడు లీడరే ఏమైనా ఇచ్చిపోతే బాగుండనే పరిస్థితులు అంతటా వచ్చింది కనుక ఆ సమస్య అందరికీ ఉన్నది. సో దానికోసం ఖర్చులు లేని పనులు ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతూ మరి సింగరేణికి మనం చేసింది చాలా ఉంది, కోరుకుంటున్నారు. చిన్న పాయింట్ల మీద పోరాటం చేయాలని మీకు సూచన చేస్తూ మేమైతే అనుక్షణం బీఆర్ఎస్ పార్టీలో 99% అందుబాటులో ఉంటోళ్ళు ఉన్నారు. ఊరిడిచిపెట్టిపోయేటోళ్ళు ఎవరు లేరు. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ స్థాయిలో మీరు, మా స్థాయిలో మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఫ్రీక్వెంట్గా కార్యక్రమాలు తీసుకొని ఇంతకుముందు బాల్క సుమన్ గారు చెప్పింది ఎవరు వస్తలేరంటే ఎక్కువగా కేసులకు. అంటే మనం ఈ రాష్ట్రంలో చూస్తే కేటీఆర్ లాంటి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండగా వాళ్ళ క్యాడర్ని అంతా కూడా చాలా హరాస్మెంట్ చేశారు. ఇప్పుడు కొప్పులీశ్వరన్న లాంటి నియోజకవర్గంలో హరాస్మెంట్ చూస్తున్నాం. మంచిర్యాలు, మంతిని ఇవంటే నడుస్తూనే ఉంటాయి. బెల్లంపల్లి ఎక్కడ రాష్ట్రం అంతా కూడా అదే ఉంది కనుక ఎక్కువగా భయంలో ఉన్నారు ప్రజలని నేను భావిస్తున్నా. కోపం ఉంది కూడా, వీళ్ళతోటి ఇప్పుడు లొల్లి అనేది భావిస్తున్నారు. కోట్లాడాల్సింది మనమే. బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకొక వైపు బీజేపీ, కాంగ్రెసు మిలాఖత్ అయిన విషయం అందరికీ కూడా అర్థమవుతుంది కనుక దాన్ని మనమే ఏ విధంగానైనా మనమే దాన్ని లీడ్ తీసుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నదని సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఆచరణ సాధ్యమైనటువంటి సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీమతి హరిప్రియ నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలన్న. సభాధ్యక్షులు శ్రీ రాజిరెడ్డి గారికి, గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పులి ఈశ్వరన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందరున్నటువంటి కార్మిక సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇల్లెందు చెప్పుకోవడానికి చరిత్ర బాగా ఉంది కానీ ఆఖరికి మిగిలింది మాత్రం ఒక 580-550 దగ్గరలో మాత్రమే ఎంప్లాయీస్ మిగిలారు. వాస్తవానికి కార్మికుల సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది ఇల్లెందులో. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓసీ క్లోజ్ అవుతుంది అంటే ఆ చరిత్రను కాపాడుకోవడానికి అప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడి పూసపల్లి ఓసీ ఒకటి చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ చేసే కార్యక్రమము బాగా చాలా స్పీడ్గా చేశాం. పబ్లిక్ హియరింగ్ అయింది, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా దాదాపు అయినట్టుంది. ఒక ఫారెస్ట్ క్లియరెన్స్ ఆ టైంలో ఆగింది. వాస్తవానికి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా దాదాపుగా అయిపోయే పరిస్థితి. ఎక్కడికక్కడ భూమి మార్కింగ్ కూడా ఎంతవరకు ఏంటిది పూర్తిగా అయిందన్న. ఒకసారి ఇప్పుడేమో మేము ఎమ్మెల్యేగా లేము, లోపల ఏం జరుగుతుందనేటటువంటిది బయట తెలిసే అవకాశాలు చాలా తక్కువ. ఏదన్నా ఉంటే సంఘం పరంగా మీకు తెలుస్తుంది. మాకున్న సమాచారము స్వయంగా ఒక ఐఏఎస్ అధికారి చెప్పిన సమాచారం ఏంటిది అనేసి అంటే వాస్తవానికి పూసపల్లి ఓసికి ఎలాంటి అడ్డంకులు లేవు. అది ఈసీ కావచ్చు, ఎఫ్సీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. కేవలం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు
కొంతమంది బినామీల పేర్ల మీద తీసుకున్నటువంటి భూములు ఏదైతే ఉందో భూసేకరణ టైంలో సర్టెన్ ఇయర్ వరకు కట్ ఆఫ్ పెట్టారు. ఆ కట్ ఆఫ్ వల్ల ఏంటంటే వీళ్ళు బినామీల పేర్ల మీద తీసుకున్నటువంటి భూముల్ని అందులో ఇంక్లూడ్ చేయలేదు అనేటటువంటి ఒకే ఒక్క రీజన్ తోటి ఇల్లెందు చరిత్రకు ప్రాణమైనటువంటి ఆ పూసపల్లి ఓసిని ఆపుతా ఉన్నారే తప్ప వేరే ఎలాంటి కారణము లేదు కొత్త ఓసి స్టార్ట్ చేయడానికి. అక్కడ అదొకటే కారణం. ఇంకొకటి ఏంటి అనేసి అంటే వాస్తవానికి టీబీజీకేఎస్ యాక్టివిటీ అనేది ఇల్లెందులో పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే జీరో అనే చెప్పుకోవాలి. దాదాపుగా కార్మికులందరూ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. జాఫర్ అన్న గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఏ కార్యక్రమం ఉన్నా ఏ చిన్నది ఉన్నా పార్టీ నుంచి సపోర్ట్ అందుతుందే తప్ప పార్టీ నాయకులు అంటూ వెళ్తున్నారే తప్ప మనకు కార్మికులు అనే వాళ్ళు యాడ్ అవుతలేరు. దయచేసి జాఫర్ అన్న గారిని వారు ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి నన్ను కూడా పిలవండి, నేను కూడా వస్తాను. ఒక మీటింగ్ అనేది తీసుకుంటే కొంతమంది కార్మికులతోటి ముందు అక్కడ మనం ఒక కమిటీ అనేది ఫామ్ చేయగలిగితే కొన్ని యాక్టివిటీస్ మనం మైండ్ మీద ఇంకా లోతుగా వెళ్ళి చేయడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. వాస్తవానికి ఇందాక అన్నారు వారి టైంలో 1,00,000 మంది ఉద్యోగులని, తర్వాత దాదాపుగా తగ్గిపోయారు, ఇప్పుడు 32,000 మందికి పరిమితమయ్యారు. వాస్తవానికి తెలంగాణ మనది 51% మనం చెప్పుకుంటున్నాం, 49 మాత్రమే కేంద్రం అని చెప్తున్నాం. అంటే మనకున్నటువంటి రాష్ట్రాల్లో మన రాష్ట్రందే పెద్ద స్థాయి మొత్తంలో ఉన్నటువంటి పర్సంటేజ్ మన రాష్ట్రం ఉంది. దయచేసి ఏదున్నా కూడా అంటే జైపూర్ అనేసి ఇందా చెప్పారని నాకు ఏ జైపూరో అర్థం కాలేదు. నేనేమో రాజస్థాన్లో ఎక్కడో పెట్టారనేసి విన్నాను. మన జైపూర్ అయితే హ్యాపీ. అంటే దయచేసి నేనేమంటున్నానంటే సింగరేణికి సంబంధించి ఏ ప్రాజెక్ట్ అయినా అది మన రాష్ట్రానికే వచ్చేటట్టు కొట్లాడాల్సిన బాధ్యత మనదే. ఇప్పుడు ఐఎన్టీయూసీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు, ఏఐటీయూసీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. మనకున్నటువంటి పరిచయాల్లో ఆ నాయకులతో మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు తిడుతున్నారు, కేసీఆర్ గారి టైంలోనే మేము బాగున్నాము, అంత బాగుంది, మాకు అన్నీ మంచి జరిగింది అనేసి అంటున్నారు. కానీ భయం, బయటకు వచ్చి నేనేమన్నా మాట్లాడితే నన్ను మళ్ళీ మైండ్ మీద ఏమన్నా ఇబ్బంది పడతారన్న భయంతో బయటకు వచ్చి కార్మికులు ఎవరు నోరు తెరిచే పరిస్థితిలో అయితే లేదు. ఇంకొన్ని రోజులు పోతే ఏమన్నా బయటకు వచ్చి మనమంటూ ధైర్యము ఆ మైండ్ మీద మేము ఉన్నాము అనేసి కొద్దిమంది వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తలేదు. వాస్తవానికి సింగరేణిలో ప్రైవేటైజేషన్ మేమందరం ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ ప్రైవేటైజేషన్ విషయంలో ఎంతో కొట్లాడినాము. మనం ప్రభుత్వంలో ఉన్నా కూడా దానికి వ్యతిరేకంగా బీజేపీ తీసుకుంటున్నటువంటి వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేసినాం. ఎక్కడా కూడా సింగరేణి సంస్థ ఇప్పుడు బిడ్లలో పాల్గొంటలేదు. అంటే కొత్త గనులు ఏవి, పాత గనులు ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అయితే ఇప్పుడు మా దగ్గర కోయగూడెం ఉంది, అది ఎక్స్టెన్షన్ చేయకపోతే ఇంకో 3 ఏళ్ళలో 4 ఏళ్లలో క్లోజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొంతకాలం బతికుండే అవకాశం ఉంటుంది. అంటే సింగరేణి సంస్థ కనుక బిడ్లలో పాల్గొనకపోతే, ఎందుకంటే ప్రైవేటైజేషన్ అనేది ఖాయం, కానీ సంస్థ ఎక్కడా కూడా కొత్త గనుల విషయంలో కానీ ముందుకు వెళ్ళే విషయంలో కానీ బిడ్లలో పాల్గొనే విషయంలో కానీ ఎక్కడా చొరవ చూపుతున్నట్టుగా మనకు ఎక్కడా కనిపిస్తలేదు. అది రేపు భవిష్యత్తులో ఫర్దర్గా ఏంటి అనే స్టెప్ లేకపోతే మరి కార్మికుల సంఖ్యకి కార్మికుల వేతనాల మీద కూడా ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 54,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు ఏ కార్మికుడినైనా గతంలో లాగా మాకేం వస్తలేవని అంటున్నారు తప్ప మాకు అన్నీ వస్తున్నాయి అనేసి ఎవరు మాట్లాడతలేరు. ఎవరు కూడా ఇప్పటికే రాష్ట్రంలో పెన్షనర్ల పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. రేపు మీరుది 54,000 కోట్ల బకాయిలు అంటే సింగరేణి కార్మికులు కూడా రేపు రిటైర్ అయ్యి దిగిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అనేసి యంగ్స్టర్స్ కూడా మాట్లాడుకునేటటువంటి పరిస్థితి సింగరేణిలో ఉంది. మనం ఒక పార్టీ పరంగా ఒక గుర్తింపు పొందిన సంస్థగా మన కార్యాచరణ ఏంటి అనేది మనం తీసుకోకపోతే భవిష్యత్తులో మనం కొట్లాడుతుంది కార్మికుల కోసం. పార్టీ పరంగా ఈ జెండా వేసుకున్న 32,000 మంది కార్మికులు ఉంటే అందరి కోసం కొట్లాడుతున్నాం, అందరి కోసం నిలబడుతున్నాం. ఆ కార్యాచరణ అనేది భవిష్యత్తులో సింగరేణి విషయంలో లేకపోతే నిజంగానే అందరూ ఇబ్బంది పడే పరిస్థితి, అధిక వాటా ఉన్నటువంటి మన రాష్ట్ర ఖజానాకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మరి మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా మేము అందరం ఉంటాము.
ఇప్పటికే పార్టీ పరంగానే జరుగుతున్నాయి తప్ప వాస్తవానికి ఇల్లెందులో టీబీజీ కేసు, ఎందుకంటే కార్మికుల సంఖ్య తక్కువ, బయటకు వచ్చే పరిస్థితులు ఎవరు లేరు కాబట్టి పార్టీ పరంగానే కార్యక్రమాలు అవుతున్నాయి, వారిని పెట్టుకొని పార్టీ పరంగానే నడిపిస్తున్నాం తప్ప కార్మికులు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి భవిష్యత్తులో రానున్న కాలంలో మునుముందు వాటిని కూడా మార్చే ప్రయత్నం పూర్తిగా టీబీజీకే సహకారంతో చేస్తామనేసి తెలియజేసుకుంటూ, అలాగే ఏ సహాయ సహకారాలు ఉన్నా మేము ముందుంటామనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క. ఎల్లందులో మీరు చెప్పినట్టుగా ఒక జాఫర్ హుస్సేన్ను వైస్ ప్రెసిడెంట్గా పెట్టడం, ఆయనతో 2-3 పనిచేస్తున్నారు. రాంబాబు అనేట ఆయన పెద్ద యాక్టివ్గా ఉండట్లేదు. రెండోది జగన్నాథం వస్తా అంటున్నాడు, త్వరలో అని చూస్తాం. కొంతమంది జైనింగ్ ఉంటుంది అక్క, తప్పకుండా ఏకం చేద్దాం. ఇప్పుడు మన గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాట్లాడతారు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గారు. సభాధ్యక్షులు రాజిరెడ్డి గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారు, పెద్దలు ఎల్ రమణ గారు, దివాకర్ రావు గారు, మన చిన్నయ్య గారు, యువ నాయకుడు అట కదా, అదేవిధంగా మిత్రులు రేగా కాంతారావు గారు, కోవలక్ష్మి గారు, హరిప్రియ నాయక్ గారు, పుట్ట మధు గారు, చందర్ గారు, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘ వివిధ డివిజన్లో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. అనేక హామీలు ఇచ్చి అందరినీ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క హామీలు అమలు చేయలేదు. అందులో కార్మికులకు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు. ఈరోజు మనం అనుకోని అనివార్య కారణాల వల్ల మనం ఎన్నికల్లో డ్రాప్ అయినా ఈరోజు కార్మికులందరూ కూడా చూసేది మన వైపే చూస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి మరింత గట్టిగా చూడాలంటే మనం ఈరోజు మన మీద బాధ్యత ఉంది. ప్రతిపక్షంలో ఉన్నాం, ఈరోజు మనం గుర్తింపు సంఘంలో లేము. అటు ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ ఇద్దరి మీద కూడా భ్రమలు దొలిపోయినాయి. కాబట్టి ఈరోజు ఈ యొక్క సంఘం బలపడాలంటే మాటలతో బలపడదు. నేను ఎప్పుడు మొన్న గతంలో కూడా మా మిత్రులు మరి మా భూపాలపల్లి వైస్ ప్రెసిడెంట్ సమ్మయ్య గారు వచ్చినప్పుడు చెప్పిన, వారితో క్లాస్ కూడా ఇచ్చిన, బాబు ఉట్టిగా మాటలతో మనం సంఘం బలపడదు, ఏదన్నా నిర్ణయం తీసుకొని ఈరోజు యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తేనే కార్మికులు మన వైపు చూస్తారంటే, ఆ రోజు ఈ మెడికల్ బోర్డు దాని మీద కార్మికుల సమస్య మీద పెద్ద ధర్నా కార్యక్రమం పెట్టిన ఆ రోజు మిర్యాల రాజిరెడ్డి గారు కూడా వచ్చింది. అంటే ఈరోజు మన మీద విశ్వాసం పెరగడానికి గతంలో మనం చేసినాం, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా పోరాటం చేసి కార్మికులకు అండగా నిలబడితేనే కార్మికులు మన వైపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి నాయకత్వం అని చెప్పేది ఏంటంటే, ఈనాటి వరకు కూడా 14 నెలలు అయింది మెడికల్ బోర్డు పెట్టగా. గతంలో పెట్టిన వాళ్ళు అన్ని రకాల టెస్టులు పూర్తి అయిపోయి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు దాదాపు 500-600 మంది ఉన్నారు. కాబట్టి ఒక పెద్ద కార్యక్రమం తీసుకోండి. ఎన్నికలు ఇంకొక 3-4 నెలల సమయం ఉన్నది కాబట్టి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒక పక్క సంఘం బలపడడానికి, కార్మికుల యొక్క మరి మనసును గెలుచుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని డివిజన్లలో ఏదో ఒక ప్రోగ్రామ్ ఇవ్వండి. రిలే నిరాదీక్షలు ఇస్తారా, లేదు అంశాల వారీగా యాజిటేషన్ ప్రోగ్రామ్ ఇస్తారా, ఏదో ఒక ప్రోగ్రామ్ ఇచ్చి దాని ద్వారా కార్మికులలో పోయేటువంటి అవకాశం తీసుకుందాం. అంతేకాకుండా కేవలం ఏదో మా ప్రోద్బలంతో కాకుండా మీరు స్థానికంగా కూడా ప్రతి నెలకు ఒకసారి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్యాలయంలో అక్కడ ఉండేటువంటి పిట్ సెక్రటరీలు, అక్కడ ఉండేటువంటి నాయకులు అందరూ కూడా ఒక సమావేశం పెట్టుకొని అక్కడ ఉండేటువంటి మైన్లలో జరిగేటువంటి లోపాలు, అక్కడ ఉండేటువంటి సమస్యల మీద ప్రతి నెల కూడా ఒక మీటింగ్ జరగాలి. జరిగితే ఏమవుతుందంటే మీకు అన్నీ కూడా తెలుస్తాయి. అవి చేయమని కోరుకుంటూ, మీరు ఏ కార్యాచరణ ఇచ్చినా మీ కార్మికులతో పాటు మీ కార్మికులు మేమందరం కూడా భాగస్వామ్యం, ఇక్కడ ఉన్న అందరం కూడా కలిసి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, రేపు జరగబోయేటువంటి గుర్తింపు సంఘ ఎన్నికలు ఎప్పుడు పెడతాడో, అక్టోబర్లో పెడతాడా, డిసెంబర్లో పెడతా, ఎప్పుడన్నా పెట్టని, ఎప్పుడు పెట్టినా ఎగిరేది తెలంగాణ బొగ్గుగని కార్మిక జెండానే పద్ధతిలో మీరు పనిచేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా.
కార్యక్రమ అధ్యక్షులు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజుడన్న గారు, మరియు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు, ఎమ్మెల్సీ గారు రమణ గారు, మరియు దివాకర్ రావు గారు, చిన్నయ్య గారు, కోవ లక్ష్మి గారు, గండ్ర వెంకటరమణారెడ్డి గారు, పుట్ట మధుకర్ గారు, చందర్ గారు, మరియు మా యొక్క సహచర కేంద్ర కార్యవర్గ సభ్యులు అందరికీ నమస్కారం. చాలా సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి, సమయం ఎక్కువగా ఉండదు. కాకపోతే అందరి లోపల ఒక సంతోషకరమైన వాతావరణం ఏంటంటే ఇక్కడ జరిగిన 2 సమావేశాలకు కూడా పార్టీ తరఫున ఇన్ఛార్జీలు ఎవరున్నారో అందులో 99% అందరు రావడం ఒక శుభ పరిణామం. అందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామంటున్నారు. ముఖ్యంగా ఆ రోజు 2023 డిసెంబర్ 27న జరిగే ఎన్నికల్లో మనం పోటీ చేయకున్నా కూడా కార్మికుల లోపల మాత్రం తప్పనిసరిగా తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం అయితేనే పోరాటం చేస్తుంది, వస్తుంది అనేది రావడానికి కారణం ఈ సంఘం తీసుకుంటున్న యొక్క కార్యక్రమాలు. మనం ఆ రోజు మెడికల్స్లో కనీసం ట్యాబ్లెట్లు ఇస్తలేరు, అన్ఫిట్ చేస్తలేరు, బోర్డు పెడతలేరు అంటే కొత్తగూడెం ఆఫీస్ ముట్టడి చేసినాం. తర్వాత హైదరాబాద్ ఆఫీస్ కూడా ముట్టడి చేయడం జరిగింది. అలాగే మెడికల్లో అన్యాయం జరుగుతుందంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి మన ఈశ్వరన్న గారు మరియు రాజిరెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు హరీష్ రావు గారు రావడం జరిగింది. సింగరేణి ప్రధాన కార్యాలయానికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పరిస్థితులు టీవీల ద్వారా మొత్తం ప్రజలకు తెలియజేసినాం. ఈరోజు డిస్మిసల్స్ అనేటి పుట్టగొడుగు మనం ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు డిస్మిసల్ చేస్తున్నారు. కాబట్టి మన సహాయంలో జీరో మాస్టర్ ఉన్న వాళ్ళని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ఉద్యోగాలను కాపాడినాం. ఎవరితోని కానీ ఉద్యోగాలు కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేసిన ఇప్పించిన ఘనత మనకున్నది. ఈరోజు 20,000 మంది యువకులు సింగరేణులు ఉన్నారని గర్వంగా చెప్పుకుంటున్నాం. నిజాలు మనం మాట్లాడుకోవాలి ఎక్కడైనా ఉన్నప్పుడు. నిజంగా ఏ సంఘంలో కానీ నాయకుడు కావాలంటే చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక పిడిసేటరీ కానీ ఒక బ్రాంచ్లో కానీ వారికి వస్తుంది. కానీ యువతకు అందరికీ ఇస్తున్నాం. ఇలాంటి యువత దేనికైనా కానీ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతారు, తంబు పెడతారు, కామెంట్ చేస్తారు. పోరాటం అంటే మాత్రం సమ్మె అంటే దగ్గర రారు. ఆ రోజు డ్యూటీ చేయరు, కానీ చాలామంది ఇళ్ళల్లో ఉంటారు, ఎంజాయ్కి పోతారు, మీటింగ్లకు సరిగా రారు. భవిష్యత్తు మీది, ఎందుకంటే మేమందరం రిటైర్ అయిన వాళ్ళం అని మా అనుభవం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పనిచేస్తున్నాం. మేము ఏ టైం అయితే మెయింటైన్ చేస్తున్నామో అందులో కనీసం 50% మీరు మెయింటైన్ చేయండి. ఈరోజు గౌరవాధ్యక్షులు మనకు పూర్తి మనకి ఇక్కడ బాధ్యతలు అప్పచెప్పారు, అంటే మనకు పవర్స్ ఇచ్చారు. ఎవరైతే పనిచేస్తలేరో పిట్ సెక్రటరీ అంటే ఏంది, తర్వాత వైస్ ప్రెసిడెంట్ అంటే ఏందని స్వయంగా వారికి తెలుసు. ఎందుకంటే వారి హయాంలోనే ఈ సంఘం పుట్టింది. వారు 26 సంవత్సరాలు మన కంపెనీలో పనిచేయడం మన అదృష్టం. కాబట్టి పనిచేయని వాళ్ళని పేరుకు మాత్రం పెట్టుకోకండి. దయచేసి రాజరెడ్డి అన్నకు, కోర్ కమిటీ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, చేయని వాళ్ళని ఒకరిద్దరిని తొలగిస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు పనిచేసే వాళ్ళు వస్తారు. కొంతమంది ఉత్సవాలుగా పదవులు పెట్టుకుంటున్నారు, కనీసం 10 జరిగితే 2కి రావట్లేదు, వాళ్ళే కామెంట్ చేస్తున్నారు. ఎవరైతే పని చేస్తారో వాళ్ళు ఎలాంటి కామెంట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి సాధక బాధకాలు తెలుస్తాయి. కాబట్టి మనం పోరాట పటిమ తప్పనిసరిగా తీసుకుందాం. ముఖ్యమైనది మెడికల్ బోర్డు. మన ఆందోళన ఫలితంగానే అప్పుడు జూన్లో పెట్టారు, 54కు 4 అన్ఫిట్ చేశారు. మళ్ళీ మనం ఆందోళన చేసిన తర్వాత నవంబర్లో పెట్టారు, 129 మందికి కేవలం 25 మందిని చేశారు. మొన్న మేము పెడుతున్న మెడికల్ బోర్డు అనగానే వాళ్ళు తెలియక పాపం ఐఎన్టీసీలు మా జనక్ ప్రసాద్ ఘనత, ఏఐటీసీలు మా రాజ్ కుమార్, మా సీతారామయ్య ఘనత. ఏమైంది మీ ఘనత? 23-24 జరిగిన మెడికల్ బోర్డులో ఒక్కడు కూడా అన్ఫిట్ కాలే. ఇది చెప్పుకోలేకపోతున్నారు. పాత రోజుల్లో అయితే ఈ నాయకులను బావుల మీదకి రానియకపోదురు. ఎందుకంటే నేను 42 సంవత్సరాల క్రితం యూనియన్ బాయిలల్లో పనిచేసిన నాయకుడు ఏమైనా సరిగ్గా లేకుంటే వాళ్ళని తరిమి కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ యువతలో ఆ చైతన్యం లేదు. సుమనన్న చెప్పాడు, వివేక్ గారు బావి మీదకి వస్తే కేవలం మన టీబీజీకేఎస్ నాయకులు మాత్రమే అక్కడ ఎదిరించారు, కానీ యువత కానీ ఎవరు కానీ రాలే. నిన్నటికి నిన్న మదన్న కానీ రాజడన్న కానీ అక్కడ గోదావరి కెన్లో మీటింగ్ పెడితే మీరు ప్రశ్నించాలని సరిగా అంటున్నారు. అనకముందు అప్పుడు ప్రశ్నించేవారు, ఇప్పుడు ప్రశ్నించే చైతన్యం లేదు. ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఎక్కడికి పోతారు మా అంటే మిమ్మల్ని సత్తుపల్లి ఓసికైతే చేయరు. దగ్గర ఒక ఈ జిల్లా కాకుండా ఆ జిల్లా చేస్తారు. భయపెట్టోడు యూనియన్లో పనిచేయలేడు. రాజకీయాల్లో పనిచేయాలన్నా దేం చేయాలన్నా ఎదురు దెబ్బలు తింటేనే ఎవడైనా నాయకుడు అవుతాడు. అవన్నీ చేసి పనిచేయడానికి అందరూ సహకారాలు అందించాలి. యూనియన్ నాయకత్వం కూడా ఎవరైతే పనిచేస్తున్నారో పనిచేస్తలేరో వాటి మీద బేరీ చేసుకొని పనిచేయ వారిని ఎంతమైనా 1-2 సార్లు అవసరమైతే వార్నింగ్ అందించి తొలగిస్తేనే మంచిగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఒక్క నిమిషం, అనుకోకుండా హరీష్ అన్న ప్రెస్ మీట్ ఉండడం వల్ల భవన్కి రావడం జరుగుతుంది. నేను రిక్వెస్ట్ చేసిన మా మీటింగ్కు ఒక్కసారి వచ్చి కన్క్లూజన్ మీ ఉపన్యాసం చెప్పాలని. వారు వస్తున్నారు, దయచేసి బయట ఉన్న వాళ్ళందరినీ కూడా కొంచెం లోపలికి రమ్మని చెప్పండి. ఎవరన్నా ఒకరు వెళ్ళి అందరు రమ్మని చెప్పండి. నెక్స్ట్
థ్యాంక్ యూ అన్న. సభకి ఒక నిండుతనం వచ్చేటట్టుగా తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు. ఇప్పుడు చిన్నయ్య గారిని మాకు రెండు దివాకర్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి అందరూ కూర్చోవాలి, ఎవరు కూడా లేవద్దు, బయటికి పోకండి. తమ్ముడు. సభాధ్యక్షులు రాజిరెడ్డి గారు,